క్షణము నీ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నే బ్రతకలేనయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నే బ్రతకలేనయ్యా నీ కృప లేని క్షణము నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా నీ కృప లేని క్షణము నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా
యేసయ్య దైవం చూడన్నా చూడన్నా ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా యేసయ్య దైవం చూడన్నా చూడన్నా యేసయ్య దైవం చూడన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా యేసయ్య దైవం చూడన్నా చూడన్నా ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా యేసయ్య దైవం
ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా యేసయ్య దైవం చూడన్నా చూడన్నా ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా యేసయ్య దైవం చూడన్నా చూడన్నా ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా యేసయ్య దైవం చూడన్నా చూడన్నా
స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము.
దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, యెరూషలేము
రెండు చేతులు ఎత్తి ఆయన ఆరాధిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అందరు కన్నులు మూసుకున్నట్టయితే మనము ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు వరకు చక్కటి పాటల ద్వారా మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు వారు మహిమపరచబడ్డారు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావం ఆయనకే చెల్లిస్తూ ఉన్నాం. దయచేసి అందరూ కూడా మీ కన్నులు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుని మనం తదుపరి కార్యక్రమంలోకి వెళ్దాం. ప్రార్థన. సకల ఆశీర్వాద కారణభూతులకు మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధ నాయన, ఈ సమయంలో నాయన ఇదిగో ప్రభువా మీ దైవజనురాలను నిలవబెట్టుకొని చక్కటి పాటల ద్వారా సంఘమంతయు కూడా ఏకీభవించి పాటలు పాడి స్తుతించి ఘనపరిచి దేవా నిన్ను మహింపరచడానికి నువ్వు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్న ప్రభువా. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని నీ వాక్యము సెలవిస్తుంది ప్రభువా. కాబట్టి నాయన ఈ సమయంలో మా పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సంఘమంతా కూడా చక్కగా నాయన ప్రేమతో, వినయముతో, భక్తితో, ప్రార్థనతో నాయన చప్పట్లు కొడుతూ నిన్ను స్తుతించి గనపరిచారు ప్రభువా. అందును బట్టి మీకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో ప్రభువా ఈ సమయంలో మీ దాసుని దైవజనుణ్ణి నాయన ఇదిగో ప్రభువా రెవరెండ్ డాక్టర్ దినాకర్ రాయ్ గారిని నాయన ఇదిగో ప్రభువా ఇప్పుడు ప్రతి వాక్యముతో దేవుని యొక్క వాక్యం అందిస్తుండగా మీ శక్తిన మేఘమా బిడ్డ పైన కుమ్మరించండి దేవా. ఆత్మచేత సంధింపచేసి ఆ బిడ్డతో మీరు మాట్లాడి ఆ బిడ్డ ద్వారా అనేక మంది హృదయాలు తెప్పరిల్ల చేసి నాయన మా హృదయాలతో మాట్లాడి మీరు మహిమ పొందుకొనుమని, ఈ కార్యక్రమం అంతటిలో కూడా మీరే మహిమ పొందుకొనుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. దైవ ధ్యానము. మరి ఈ కీర్తన ఆసాపు రాసినట్టుగా మరి హెడ్ నోట్లో చూస్తే మనకు కనబడుతుంది. సరే, కీర్తన మొత్తం చదువుకున్నాం కదా. ఈ కీర్తన అంతా కూడా మరి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎక్కువగా చూస్తే క్వశ్చన్ మార్కులు కనబడతాయి మీకు అక్కడ కదా. ఎందుకు నేను చదువుతున్నప్పుడు కూడా ఈ కీర్తన ఎలా చదివానంటే వై, ఎందుకు ఇది నాకు జరిగింది. మన జీవితంలో కూడా చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం కదా, ఏదైనా కష్టం వస్తే, ఇబ్బంది వస్తే, అనారోగ్యం వస్తే, ఇక్కట్లు వస్తే ఎందుకు నాకు జరిగింది, నాకే ఎందుకు జరిగింది. చాలా సందర్భాల్లో నేను అనుకున్న రోజులు కూడా ఉన్నాయి. మరి బయట అన్యులు వర్ధిల్లుతున్నారు కదా, నేనే ఎందుకు ఈ స్థితిలో ఉండిపోవాలి, అన్యులకి మంచి జీతం వస్తుంది కదా, నాకే ఎందుకు ఇంత తక్కువ జీతం, లేకపోతే వాళ్ళు మంచి పనిలో ఉన్నారు కదా, నేనెందుకు ఇలా ఉండిపోయాను. మన ప్రార్థన మరి బహుశా మరి దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 10వ వచనం మీరు చూస్తే దేవుని హస్తము నన్ను ఆదుకొనును అని లేఖన భాగము చెప్తా ఉంది. అనేక రీతిలో అనేక సందర్భాల్లో ఆయన మనల్ని ఆదుకున్నాడు, ఆయన రక్షించాడు, ఆయన మనల్ని నిలబెట్టుకున్నాడు. ఓ కష్టం వచ్చింది, ఇబ్బంది వచ్చింది, మళ్ళీ ఆ క్షణములో మరి కీర్తనకారుడు ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, దేవా ఎందుకు నన్ను విడిచిపెట్టావు, నీ హస్తము ఎందుకు కొరచగా ఉంది, దేవా నీ హస్తం ఎందుకు అందించలేదు అన్నట్టుగా మరి ఇక్కడ చెప్తా ఉన్నాడు. మరి దేవుడు ఆలస్యం చేస్తూ ఉండొచ్చు, ఆయన ప్రణాళిక వేరై ఉండొచ్చు, ఆయన మన గురించి ఆయనకున్న తలంపులు వేరై ఉండొచ్చు. కానీ మనం ప్రార్థన చేస్తూ ఉన్నాము. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మన ప్రార్థనకు జవాబు ఆలస్యమైనప్పటికీ కూడా జవాబు ఆ యేసే దగ్గర నుంచే వస్తుంది కదా. అది కాకుండా మనం వేరే ఆలోచనలు పెట్టుకోకూడదు. ఒక చిన్న సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. యోబు గ్రంథం మీరు తీసినట్టయితే, యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము. ఇక్కడ మనము ఈ 3 వచనాలు ఒకసారి మీరు ఫాలో అయినట్టయితే, ఈ 3 వచనాల్లో యోబు యొక్క సంపాదన కనబడుతుంది. మనం ఎందుకు జీవిస్తున్నాం, మంచిగా సంపాదించాలి, ఆ సంపాదనని మనము అనుభవించాలి. మనం మాత్రమే కాదు, మన పిల్లలు కూడా అనుభవించాలి, మన పిల్లలే కాదు తరతరములు అనుభవించాలి. అదే మనం కోరుకుంటున్నాం కదా. ఈ 3 వచనాల్లో కూడా ఆ యోబు యొక్క సంపదని మనకు చూపిస్తున్నారు. 3వ వచనం చూస్తే అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడ గాడిదలట.
వేలల్లో వంటలట. మరి ఆ స్థలం ఎంత పెద్దగా ఉండొచ్చు కదా. ఒక వంటను కట్టేస్తేనే అది చేసే కంపు అంత ఇంత కాదు. అట్లాంటిది అన్ని వేల వంటలు, అన్ని వేల గొర్రెలు కదా, గాడిదలు అన్నీ ఉన్నాయి. అంతమంది పనులు ఎంతమంది కావాలి కదా. బహుసంపద. తర్వాత మీరు చూస్తే బహుమంది పనివారు అతనికి ఆస్తిగా నుండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడు. దేవుడు మనల్ని గొప్పవాళ్ళుగా చూస్తున్నాడు. దేవుడు మనల్ని ఆస్తికర్తలుగా చూస్తున్నాడు కదా. తండ్రి అయిన దేవుడు ఆయన మనకిచ్చే ఆస్తి వారసులు ఎవరంటే మనమే కదా. క్రీస్తుకు వారసులు ఎవరంటే మనమే కదా. ఆయనకు వారసులు ఎవరనేది 2వ వచనంలో చూపిస్తున్నారు. యోబుకి అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు, ఆయన సంపదకి వారసులు కదా. అక్కడ మరి 8వ వచనం, ఒకసారి 8వ వచనం పైన మనకి 3వ వచనంలో ఏం చెప్తున్నారంటే అతడే గొప్పవాడని చెప్తున్నారు. ఇక్కడ దేవుడే చెప్తున్నాడు, భూమి మీద అతని వాడు ఎవడు లేడు కదా. దేవుడు ఈరోజు మనల్ని అలాగే చూస్తున్నాడు. మనకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు. మనము దేవుణ్ణి ఫాలో అయితేనే కదా, దేవుణ్ణి వెంట నడిస్తేనే, మనం వాక్యం చదివితేనే, దేవునికి ప్రార్థన చేస్తేనే మనకంటే గొప్పవాళ్ళు ఎవరు లేరు. 8వ వచనంలో చూపిస్తున్నారు, అతని వంటి వాళ్ళు ఎవరు లేరట, మన వంటి వాళ్ళు ఇంకెవరు లేరట. హల్లెలూయా. మనం కూడా అలాగ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ఇక్కడ మరి ఆయనకు ఒక కష్టం వచ్చింది. ఇంత సంపద చూసాం కదా మనము, ఆ సంపద అంతా ఒకసారి వెళ్ళిపోయింది. ఆయనకున్న సంపద అంతా ఒకసారి వెళ్ళిపోయింది. సంపద వెళ్ళిపోవడమే కాదు, ఆయన పనివారు కూడా చనిపోయారు కదా. ఒకసారి మనం ఎవరైనా పనిలో పెట్టుకున్నాం అనుకోండి, వాళ్ళ పనివారు చనిపోయారు అనుకోండి, మన పని చేస్తున్న వ్యక్తి చనిపోయారు అనుకోండి, మనకు మాత్రమే కాదు లాసు, పని వాళ్ళ కుటుంబాలు కూడా రోడ్డు మీద పడ్డట్టే కదా. ఎంత నష్టం వచ్చి ఉండొచ్చు, ఎంత ఇబ్బంది వచ్చి ఉండొచ్చు. అయినా కూడా యోబు మరి దేవుణ్ణి విడవలేదు. ఆయన ప్రశ్నిస్తున్నాడు. ముందు వాక్యాలు చదువుతూ ఉంటే, మనము యోబు గ్రంథం చదువుతూ ఉంటే, దేవా ఎందుకు దూరంగా ఉన్నావు? మరి దావీదు కూడా చాలా సందర్భాల్లో చెప్తాడు, ఎందుకు దూరంగా ఉన్నావు, ఎందుకు నన్ను విడిచిపెట్టావు, ఎందుకు ఎందుకు ఎందుకు. మరి కీర్తన అంతా కూడా మనం చదివిన 74వ కీర్తన అంతా కూడా అదే. కానీ మనము సంపాదించేదానికంటే ముందు, మనము డబ్బు సమకూర్చుకోవడానికంటే ముందు, మనం ఈ లోక ప్రేమల్ని సంపాదించుకోవడానికంటే ముందు యోబు ఒకటి సంపాదించుకున్నాడు. మనం కూడా అది సంపాదించుకోవాలి. ఏంటి తెలుసా? యోబు ఒకటి సంపాదించుకున్నాడు. మొదటి వచనంలో ఆయన సంపాదన కనబడుతుంది. అదే మన మొదటి సంపాదన. మొదటి వచనం ఒకసారి చూస్తే, యోబు గ్రంథం మొదటి వచనము కదా. ఎంత గొప్ప సంపాదన ఇది. ధనము కాదు, లోక ప్రేమ కాదు, మనుషుల ప్రేమ కాదు, మనుషుల ఇచ్చలు కాదు, మనుషుల ఇది కాదు. కానీ మనము దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలట, యథార్థంగా ఉండాలట. దేవుడి దగ్గర ఏది ఉన్నా సరే డైరెక్ట్గా మాట్లాడాలట. డైరెక్ట్గా ఏం మాట్లాడాలి? కష్టం వస్తే దేవుడి దగ్గరే మాట్లాడాలి. ఫస్ట్ మనం వెళ్ళి దేవుడి దగ్గరే ప్రార్థన చేయాలి, దేవుడితోనే మాట్లాడాలి. మనం ఒక వచనం మీకు చూపిస్తాను. 5వ వచనం, యోబు గ్రంథం 5వ వచనం మీరు చూస్తే ముందుకు వెళ్దాం. మరి ఇక్కడ మరి యోబు ఏం చేస్తున్నాడట అంటే, దేవుని యందు భయభక్తులతోనే కాదు, యథార్థంగా ఉండటమే కాదు, పాపాన్ని విసర్జించడమే కాదు, ఆయన మాత్రమే విసర్జించలేదు, ఆయన కుటుంబాన్ని కూడా పరిశుద్ధంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నాడు. ఏం చేస్తున్నాడంటే, అరుణోదయమునే లేచి నీ గురించి నువ్వు ప్రార్థన చేసుకోవడం కాదు, కానీ మన పిల్లల గురించి కూడా ప్రార్థన చేయాలి. వాళ్ళు పాపం చేశారేమో. మరి 7 కుమారులు ఉన్నారు కదా, ఒక్కొక్క కుమారుడు ఒక్కొక్క రోజు విందు చేస్తారట. మరి విందు అంటే చాలా రకాలుగా విందు చేస్తూ ఉంటారు ఈ లోకంలో కదా. కొన్నిసార్లు మనల్ని కూడా పిలుస్తారు విందుకు రండి అని. అక్కడికి వెళ్తే ఏముంటుందో మనకు తెలియదు. కానీ అక్కడ వెళ్ళి వచ్చిన తర్వాత మరుసటి రోజు ఉదయం అరుణోదయముననే లేచి ఆయన బలి అర్పిస్తున్నాడట యోబు. ఎవరి గురించి బలి అర్పిస్తున్నాడంటే వాళ్ళ పిల్లల కొరకు. ఎందుకంటే ఆయన సంపాదన మొదటిది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం, యథార్థంగా ఉండటం, పాపాన్ని విసర్జించటం. మన సంపాదన కూడా ఉదయం లేచిన వెంటనే కదా, జీతం తీసుకోవడానికంటే ముందు మన సంపాదన ఇది ఉండాలి, యథార్థంగా ఉండాలి, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలి
దేవుడిచ్చిన దినాన్ని బట్టి కృతజ్ఞత చెల్లిస్తూ మనము ముందుకు కదలాలి. ఆఖరిగా ఒక వచనం చదివి మనము ముందుకు 21వ వచనము. మరి దేవుడు ఇచ్చను, దేవుడు తీసుకొనెను. మనకున్న సంపద, మనకున్న కుటుంబము, మనకున్న ఐశ్వర్యము, మనం అనుభవిస్తున్న ప్రతిదీ దేవుడిచ్చిందే. అది మన ప్రార్థన, మన యథార్థత, మన ఇచ్చలు కాదు, అది దేవుని తలంపులు. మరి దేవుడిచ్చిన అది దేవునికే మహిమ, దేవుడు తీసుకున్న అది దేవునికే మహిమ. మరి ఇది లేదు, ఇది ఉంది అన్నది కాదు, కానీ ప్రతి నిమిషము దేవుని ఎడల భయభక్తులు కలిగి మనము జీవించాలి. అందరం కళ్ళు మూసుకొని ఆరాధన చేద్దాం, స్తుతిద్దాం. మరి ఇన్ని రోజులు దేవుడు కాచి కాపాడి రక్షించి మనల్ని ఆయన కృపలో భద్రపరిచిన దేవుడిని మహిమపరుద్దాం. ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఏది ఉన్నా ఏది లేకపోయినా మరి ఆ దేవునికి మాత్రమే మహిమ చెల్లిద్దాం. మరి యోబు అంటున్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామము స్తుతి కలుగును గాక. ఆయన నామముకే స్తుతి చెల్లించాలి, ఆయనకే ఘనత ప్రభావములు చెల్లించాలి. ప్రతి కష్టాన్ని మర్చిపోదాం, ప్రతి ఇబ్బందిని మర్చిపోదాం. ఆయన ఉన్నాడని గ్రహించి, ఆయన పరిశుద్ధాత్మ సంచారము మరి మన మధ్యలో ఉందని గ్రహించి ఆరాధనలో ముందుకు వెళ్దాం. అందరం కళ్ళు మూసుకుందాం, కళ్ళు మూసుకొని ఆరాధన చేద్దాం. సంతోషముగా ఆరాధన చేద్దాం, సంతోషముగా ఆనందముతో ఆరాధన చేద్దాం. స్తుతుల మీద ఆసీనుడైన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. దేవుడు మనల్ని తాకబోతున్నాడు, మనతో మాట్లాడబోతున్నాడు. ఈరోజు మన మధ్యలో గొప్ప సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు, గొప్ప ఆశీర్వాదాన్ని మనకు ఇచ్చేయబోతున్నాడు దేవుడు. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. దేవునికి మహిమ, దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. మన హృదయాంతరంగములు ఎరిగిన దేవుడు, మన హృదయంలో ఏముందో దేవునికి తెలుసు. మరి పాపం ఉంటే ఇప్పుడే విడిచి ఆరాధన చేద్దాం, కల్మషం ఉంటే ఇప్పుడే విడిచి ఆరాధన చేద్దాం. మన హృదయంలో కష్టం ఉంటే ఇప్పుడే విడిచి ఆరాధన చేద్దాం, హృదయానందముతో ఆరాధన చేద్దాం, గొప్ప దేవుణ్ణి ఆరాధన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం కలిసి దేవుని ఆరాధిస్తాం. మన స్వరములెత్తి ఆయనను మహిమపరచువాడు. యేసయ్యా స్తోత్రం, స్తోత్రం అయ్యా, మీకే వందనాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆయన చేసిన ఉపకారములకై దేనిని మరవద్దు. హల్లెలూయా, 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 స్తోత్రం, స్తోత్రం. ఏ యోగ్యత లేని మనల్ని ఆయన మనల్ని ఎన్నుకున్నందుకు యేసయ్యా మీకే వందనాలు, స్తోత్రం చెల్లిద్దాం. యేసయ్యా గట్టిగా మేము మోర్లు తెలిసి దేవుని ఆరాధించాం, మహిమపరుద్దాం. హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. మనం నిజమైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకే వందనాలు, 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 వందనాలు. యేసయ్యా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ధన్యవాదమయ్యా యేసయ్యా మీకే వందనాలు, వందనాలు తండ్రి. యేసయ్యా మీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తుతి, 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 ఆరాధన. యేసయ్యా మీకే వందనాలు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవుడా యేసయ్యా మా మధ్య యేసయ్యా మీకే వందనాలు, స్తోత్రం ప్రభువా. పరిశుద్ధాత్మ దేవుడా యేసయ్యా మధ్య మీరు రండి ప్రభువా. యేసయ్యా సృష్టికర్త యేసయ్యా మీకే వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా. యేసయ్యా, యేసయ్యా ఆధారమైన మా యేసయ్యా మీకే వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా. అందరం స్వరములు దేవుని ఆరాధిస్తాం. హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. ఆయన నామమునికే మహిమ, ఆయన నామమునికే ఘనత. యేసయ్యా మీకే స్తోత్రం, స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా. యేసయ్యా స్తోత్రం, 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 స్తోత్రం. ధన్యవాదముతో స్తుతి పాడిన నా యేసునాథా, ధన్యవాదముతో స్తుతి పాడిన నా యేసునాథా, నీవు చేసిన ఉపకారములకు కోటి కోటి
ధన్యవాదముతో స్తుతి పాడెదను నా యేసునాథా. నీవు చేసిన ఉపకారములకు కోటి కోటి స్తుతి వందనం. యోగ్యతను కురిపించినవయ్యా యేసయ్యా, మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. వాక్యం కంటే అధికంగా ఇచ్చిన దేవుడా యేసయ్యా, మీకే వందనాలు స్తోత్రం 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 తండ్రి. వందనాలు తండ్రి, వందనాలు ప్రభువా. యోగ్యతకు మించిన నీ కృప నాపై కుమ్మరించితివి. నా యోగ్యతకు మించిన నీ కృప నాపై కుమ్మరించితివి. అడిగిన వాటి కంటే అధికముగా వెచ్చించిన నీకు, అడిగిన వాటి కంటే అధికముగా ఇచ్చిన నీకు వందనము. కలిసి ధన్యవాదముతో స్తుతి పాడెదన్ నా యేసునాథా. నీవు చేసిన ఉపకారములకు కోటి కోటి స్తుతి వందనం. ధన్యవాదముతో స్తుతి పాడిన నా యేసునాథా. నీవు చేసిన ఉపకారములకు కోటి కోటి కృతజ్ఞతలు. ధన్యవాదముతో స్తుతి పాడిన నా యేసునాథా. నీవు చేసిన ఉపకారములకు కోటి కోటి కృతజ్ఞతలు. సాక్షులుగా జీవించే వాక్యమైన దయచేస్తున్నాను. దాన్ని బట్టి యేసయ్యా మీకే వందనాలు. నిజమైన దేవుడని జీవించువాడా వంచినను. నిజమైన దేవుడని జీవించువాడని విశ్వసించిదా. నా జీవిత కాలమంతయు నీ సాక్షిగా జీవింతును. నా జీవిత కాలమంతయు నీ
స్థుతిగా జీవింతును. ధన్యవాదముతో స్తుతి పాడేదన్ నా యేసునాథా. నీవు చేసిన ఉపకారములకు కోటి కోటి కృతజ్ఞతలు. ధన్యవాదముతో స్తుతి పాడేదన్ నా యేసునాథా. నీవు చేసిన ఉపకారములకు కోటి కోటి స్తుతి వందనం. ధన్యవాదముతో స్తుతి పాడేదన్ నా యేసునాథా. నీవు చేసిన ఉపకారములకు కోటి కోటి స్తుతి వందనం. నా యోగ్యతకు మించిన నీ కృప నాపై కుమ్మరించితివి. నా యోగ్యతకు మించిన నీ కృప నాపై కుమ్మరించితివి. అడిగిన వారి కంటే అధికముగా ఇచ్చిన నీకు వాటితో ఇచ్చిన వాటిని అత్యధికమైన దేవా యేసయ్యా మీకు వందనాలు ప్రభువా యేసయ్యా. అడిగిన వాటి కంటే అధికముగా ఇచ్చిన నీకు వందనాలు. కలిసి గట్టిగా స్వరమెత్తి ధన్యవాదముతో స్తుతి పాడేదన్ నా యేసునాథా. ధన్యవాదముతో స్తుతి పాడేదన్ నా యేసునాథా. నీవు చేసిన ఉపకారములకు కోటి కోటి కృతజ్ఞతలు. ధన్యవాదముతో స్తుతి పాడేదన్ నా యేసునాథా. నీవు చేసిన ఉపకారములకు కోటి కోటి కృతజ్ఞతలు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. తండ్రి నీకే వందనాలు తండ్రి. ఏ యోగ్యత లేని మమ్మల్ని నిలబెట్టుకున్నావు నాయన, నీకు స్తోత్రము నాయన. అవునైనా అడుగు వాటి కంటే కూడా, ఊహించు వాటి కంటే కూడా మీరు అధికముగా మాకు దయచేశారు నాయన, నీకు స్తోత్రం. మీరు మమ్మల్ని ఆశీర్వదించారు నాయన, నీకు స్తోత్రం. మీరు మమ్మల్ని బలపరిచారు నాయన, నీకు స్తోత్రం. మీరు మమ్మల్ని తాకారు నాయన, నీకు స్తోత్రము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మీరు మాతో మాట్లాడుతున్నారు నాయన, నీకు స్తోత్రము. అవునైనా మీరు మమ్మల్ని తాగుతున్నారు నాయన, నీకు స్తోత్రము తండ్రి. మా హృదయాన్ని పరిశీలిస్తున్నారు నాయన, నీకు స్తోత్రము తండ్రి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తుతి, స్తుతి, స్తుతి. మీరు మీ నోరు తెలిసి గట్టిగా ఆయన స్వరముతో యేసయ్యా మిమ్మల్ని ఆరాధించే భాగ్యం యేసయ్య మాకు దయచేయండి అని గట్టిగా నోరు తెలిసి యేసయ్య అడుగుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీవే కదా ఆరాధన, ఆరాధన. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతికి నీకు స్వాధీనమా. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతికి నీ స్వాధీనమా. నీవే కదా నా ఆరాధనా, నీవే కదా నా ఆరాధనా. ఆరాధనా స్తుతి ఆరాధనా,
స్వరమును అణచి అధికారులను అదములు చేసిన దేవునికి సాధ్యమైనది ప్రభువా. నీ సాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీకు స్వాధీనమా. స్తోత్రం స్తోత్రం. నీ నీతి కిరణాలపై యేసయ్య, నా దిక్కు దిశలన్నీ యేసయ్య నీవు మార్చిన దేవుడా యేసయ్య, నీకే వందనాలు ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవుని మహిమ పరచువాడు యేసయ్య, నీవు యేసయ్య ఆరాధించండి, దేవుని మాత్రమే ఆరాధించండి. ఆయన నామమునకే మహిమ కలుగును గాక. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. నీ నీతి కిరణాలకై నా దిక్కు దిశలన్నీ నీవేనని, నీ నీతి కిరణాలకై నా దిక్కు దిశలన్నీ నీవేనని, అనతి కాలాన ప్రథమ ఫలముగా, అనతి కాలాన ప్రథమ ఫలముగా పాత్రపరచిన నీవు, అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది అసాధ్యమైనది లేదు ప్రభువా యేసయ్యా. ఈ జీవితకాలమంతా యేసయ్య మీకు రుణపడి ఉంచాను ప్రభువా యేసయ్య. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడా యేసయ్య, మా మధ్య దిగి రండి ప్రభువా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్య నీకే వందనాలు. హల్లెలూయా. నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. ఆధారమైన యేసయ్య నీకే వందనాలు. స్తోత్రం. నీ ఆధారం మాకు కావాలి ప్రభువా యేసయ్య. స్తోత్రం తండ్రి యేసయ్య. నీకే వందనాలు వందనాలు వందనాలు. నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి చేర్చినాడు. అందరం కలిసి మౌనముగా ఉండకుండా నీ స్వరము లేపి ఆరాధన చేద్దాం. నీ మనస్సుతో
వారసత్వముకై రాజ్యము కోరింది నీవేనని నీ వారసత్వముకై రాజ్యము కోరింది నీవేనని అత్యున్నతమైన సింహాసనమును అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీవు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభువా యేసయ్యా స్తోత్రం యూదా గోత్రపు సింహము అయిన యేసయ్యా రాజులకు రాజు ప్రభుల ప్రభువు అయిన యేసయ్యా మీకే స్తోత్రం స్తోత్రం చెల్లించుకుంటూ మొదటివాడు అడుగొట్టివాడు అయిన యేసయ్యా ఆయన రక్షితముకు వెతుకువాడు ఆయన మన యేసయ్య జీవితాలు మార్చువాడు ఆయన యేసయ్యా స్తోత్రం 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 నిరలమలను తీర్చుకోగలం తండ్రి తీర్చుకోలేం తండ్రి యేసయ్యా యేసయ్యా స్తోత్రం మహిమాన్వితుడా మహిమ పరిశుద్ధాత్మ దేవుడా యేసయ్య పుట్టుల మీద ఆశీనుడైన మా యేసురాజా యేసయ్యా మీకే వందనాలు స్తోత్రం స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా స్థుతులపైన ఆశీనుడా యేసయ్యా మా కోట్లాది వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం స్తోత్రం ప్రభువా పరిశుద్ధాత్మ దేవుడా యేసయ్యా మా వద్దకు దిగిరండి ప్రభువా మనోర పిలువలను కాల్చండి ముట్టండి యేసయ్య తాకండి ప్రభువా ప్రతి ఒక్క ఆత్మని యేసయ్యని పైన కుమరించండి యేసయ్య భాషలతో ప్రతి ఒక్కరు మాట్లాడి వాక్యం దయచేయండి యేసయ్య స్తోత్రం 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 ప్రభువా హల్లెలూయా 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 స్తోత్రం స్తోత్రం యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతికి నీ స్వాధీనమా యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతికి నీ స్వాధీనమా నీవే కదా నా ఆరాధన యేసయ్య నీవే కదా ఆరాధన యేసయ్య నీకు మాత్రమే యేసయ్య ఆరాధన యేసయ్య యేసయ్య స్తోత్రం నీవే కదా నా ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీ ప్రజల నెమ్మదికై రాజాకి మార్చింది నీవేనని నీ ప్రజల నెమ్మదికై రాజాకి మార్చింది నీవేనని అహమును అణచి అధికారులకు అహమును అణచి అధికారులకు అదమును చేసిన నీవు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతికి నీ స్వాధీనమా యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ
దేవుడా యేసయ్య నీకే వందనాలు స్తోత్రం ఆరాధన నీకే తండ్రి యేసయ్య నీకు మాత్రమే ఘనత మహిమ ప్రభావం నీకు మాత్రమే చెల్లిస్తున్నాను యేసయ్య నీకే స్తుతి ఆరాధన ప్రభువా యేసయ్య మా పరిశుద్ధమైన తండ్రి మీరు తప్ప మాకు వేరే దేవుడు లేడు తండ్రి యేసయ్య స్తుతిమైన ఆరాధన మా యేసు రాజా నీకు వందనాలు స్తోత్రం తండ్రి యేసయ్య యేసయ్య మేము నమ్ముచున్నాం ప్రభువా నీ ఆత్మని యేసయ్య మా పైకి కుమ్మరించండి తండ్రి ప్రతి ఒక్కరు తండ్రి నీ ఆత్మను యేసయ్య మాకు కావాలి తండ్రి నీ ఆత్మని నేనే ప్రభువా యేసయ్య స్తోత్రం ప్రభువా నీ ఆత్మ నాకు కావాలి తండ్రి యేసయ్య నీ ఆత్మను కుమ్మరించండి ప్రభువా పరిశుద్ధాత్మ దేవుడా యేసయ్య నీకే వందనాలు స్తోత్రం 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 యూదా నిర్దోషమైన మా యేసు రాజా రాజులకు రాజు ప్రభుల ప్రభుల ప్రభువా తుది సింహాసనమున ఆసీనుడైన మా యేసు రాజా నీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా హల్లెలూయా స్తోత్రం 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 యేసయ్యా నీకు మాత్రమే ఆరాధన తండ్రి యేసయ్యా స్తోత్రం తండ్రి యేసయ్యా మేము బ్రతకలేము తండ్రి ఒక్క రోజైనా మేము యేసయ్య ఉండలేము ప్రభువా మీరు మాట్లాడకుండా మేము ఉండలేము తండ్రి యేసయ్యా స్తోత్రం చెల్లించుకుంటాం ప్రభు పరిశుద్ధాత్మ దేవుడా యేసయ్య మా మధ్యకు దిగి రండి ప్రభువా పరిశుద్ధాత్మ యేసయ్య మా మధ్య యేసయ్య మీరే ఉన్నందుకు యేసయ్య మీకే వందనాలు స్తోత్రం 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 తండ్రి పరిశుద్ధాత్మ దేవుడా యేసయ్య మీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభువా యేసయ్య మీకు అసాధ్యమైనది ఏది లేదు తండ్రి స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా స్తోత్రం స్తోత్రం తండ్రి యేసయ్య మీకే వందనాలు లెక్కలేని కోట్లాది వందనాలు స్తోత్రం ప్రభువా నీ చేసిన ఉపకారములకై యేసయ్య మీ రుణములు మేము తీర్చుకో తండ్రి యేసయ్య స్తోత్రం 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 అర్హత లేని ప్రభు మమ్మల్ని నేను ఎన్నుకున్నందుకు యేసయ్య మీకే వందనాలు ప్రభు ఏ పాటి వాడం ప్రభు యేసయ్య పనికి రాని వాడి మన్న యేసయ్య మమ్మల్ని మీరు ఎన్నుకున్నందుకు యేసయ్య మీ చేతిలో యేసయ్య పట్టుకున్నందుకు మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభు స్తోత్రం ప్రభు పరిశుద్ధాత్మ దేవుడా యేసయ్య మీకే వందనాలు మహిమ ఘనత ప్రభావం మాత్రమే మీకు మాత్రమే చెల్లునుగాక హల్లెలూయా స్తోత్రం 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 హల్లెలూయా స్తోత్రం 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 సర్వోన్నతుడా నీకే వందనాలు తండ్రి ఇటు గొప్ప ఆరాధనలో మమ్మల్ని ఉంచినందుకు నీకు వేలాది వందనాలు చెల్లిస్తా ఉన్నాము తండ్రి నీ ఆత్మశక్తి చేత మమ్మల్ని తాకినందుకు నీకు వందనాలు తండ్రి గొప్ప అగ్ని చేత మా హృదయాల్ని కాల్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి అవునండి ఈ స్తుతి ఆరాధనలో మీరు మాతో ఉండి మీరే మహిమ పొందినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి ఏ యోగ్యత లేని మమ్మల్ని ఎన్నుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి మమ్మల్ని విడిచిపెట్టినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి నీ బాహుబలము చేత మమ్మల్ని తాకినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి గొప్ప స్వస్థత మాకు కలుగచేసినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి ప్రతి రోగాన్ని తీసేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి ప్రతి సమస్య నుండి మమ్మల్ని విడిపించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి ప్రతి చీకటి శక్తి నుంచి మమ్మల్ని యేసు నామములో బయటకు తీసుకువచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి అవునైనా ఆత్మలు అవునైనా ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి నాయన ప్రతి ఒక్క ఆత్మని బలపరచండి తండ్రి అవును నీ వాక్యము పట్ల భయభక్తులతో ఉండుటకు సాయము దయచేయండి తండ్రి నీ వాక్యానికి ఆనుకొని ఉండుటకు సాయము దయచేయండి తండ్రి అవును నీటి ఆరాధనలో కూడి ఉన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి తండ్రి నీ ఆత్మచేత నింపండి అవును ఆరాధనలో ముందుకు వెళ్తూ ఉండగా వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి తండ్రి వినగలిగే చెవులు దయచేయండి తండ్రి గ్రహించి అది మేము మనసులో ఉంచుకొని మా మనసు మార్చుకొని సహాయము దయచేయండి తండ్రి మనసులో ఉంచుకొని మేము బలపడుటకు మంచి మార్గంలో మేము ముందుకు సాగుటకు యేసయ్యను అనుసరించుటకు సహాయము దయచేయండి తండ్రి వాక్యము చెప్పి అయ్యగారితో మీరు మాట్లాడండి ఆయన నోటిని బూరగా ఊదుకొని శ్రేష్టమైన ఆత్మీయ ఆహారాన్ని మాకు అందించండి తండ్రి అవునైనా కూడి వచ్చిన అందరినీ దీవించి ఆశీర్వదించమని మా ప్రభు రక్షకుడు నజరేయుడైన క్రీస్తు పేరిట అడిగి పెట్టుకొంచున్నాము తండ్రి.